పర్ క్యాపిట తీసుకుంటే మనది పేద దేశం. 166వ ప్లేస్లో ఉన్నాం మనం. జీడిపిలో చెప్తారు ఎవరో 10 మంది కోటీశ్వరులు ఉంటే వాళ్ళని ముందలేసి మనం టాప్ 5లో ఉన్నామని చెప్తారు. అది కాదు. పర్ క్యాపిట తీసుకుంటే 166వ ప్లేస్లో. మన పేద దేశం అనే చెప్పుకోవాలి. మన ఏదో డెవలప్డ్ కంట్రీ కాదు, మనది పేద దేశం. కాబట్టి మనం పేద దేశం ఎట్లా ఎదగాలి, చైనా పర్ క్యాపిట తీసుకుంటే మన పర్ క్యాపిట తీసుకుంటే ఇద్దరికి వ్యత్యాసం అనేది తెలుస్తుంది. ఎంతసేపటికి పాకిస్తాన్తో పోటీ, బంగ్లాదేశంతో పోటీ, వాడు టమాటాలు కూడా కొనలేకపోతుండు, వాడు నూనె కొనలేకపోతుండు, వాని దగ్గర విపరీతంగా రేట్లు పోయినాయి, వాడు అడక తింటుండు, ఇక మనం సంతోషపడాలి. ఇది కాదు డెవలప్మెంట్ అంటే. బంగ్లాదేశ్ వాడు రోడ్ల మీద వాడి కొట్టుకుంటురు, వాడిని చూసి కాదు. చైనా వాడు ఏం చేస్తున్నాడు, మనకంటే పెద్ద దేశంతో పోటీ పెట్టుకోవాలి. వాడు మనతో పాటు ఈక్వల్గా ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఆ స్థాయిలో ఉన్నాడు, వాళ్ళు ఏం చేసిరు, వాళ్ళ విధి విధానాలు ఏమున్నాయి, మన విధి విధానాలు ఏమున్నాయి, ఇది ఆలోచన చేయాలి. కానీ ఎంతసేపటికి పక్కన పాకిస్తాన్తో బంగ్లాదేశంతో, పాకిస్తాన్ బంగ్లాదేశ్, కాశ్మీర్లో వచ్చిరా తీవ్రవాదులు వచ్చిరట వాళ్ళని వేసిపడేయాలి. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ ఇవి తప్పితే మన దగ్గర చెప్పుకోవడానికి ఏం లేవు. ఇవి కాదు కావాల్సింది. పరిశ్రమలు తీసుకురండి, నెలకొల్పురి, దాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇయ్యిరి. ఒకవేళ పన్నులు రాకుంటే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతుకుతారు. మీకు ప్రభుత్వం ఈ ఉచిత పథకాలకు ఎవడు చేయి చాపడు. నువ్వు ఇస్తే ఎంత, నువ్వు ఇవ్వకపోతే ఎంత. వాడి కష్టం వాడు చేసుకొని నెలకు 30, 40, 50 వేలు సంపాదించుకుంటే నీ పథకాలు ఎంత, నువ్వెంత. అప్పుడు అవసరమే లేదు. అప్పుడు ఆ ఉచిత పథకాలు ఇవ్వకుండా దేశాన్ని డెవలప్ చేసే విధంగా పనిచేయాలి. ఇంకా 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 ముందుకు అట్లా పని చేసుకుంటూ పోతే దేశం జీడిపి పెరుగుతుంది, పర్ క్యాపిట పెరుగుతుంది. అప్పుడు మనం ఆర్థికంగా బలంగా తయారవుతాం. ఆర్థికంగా మనం బలంగా తయారైనప్పుడు మన సైనిక శక్తి బలంగా తయారవుతుంది. ఇతర దేశాలు కూడా మన దేశాన్ని చూస్తే భయపడతాయి.